హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పొరగిల్లో ఛానల్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ టేస్టీ అండ్ హెల్దీ జ్యూస్ని చేసి చూపించబోతున్నానండి. ఎండ వేడికి ఒంట్లో ఉన్న వేడిని తగ్గించి మంచి ఎనర్జీనిచ్చే కర్బూజా జ్యూస్ని చేసి చూపించబోతున్నాను. ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలా పండిన కర్బూజాని తీసుకోవాలండి. దీన్ని కట్ చేసుకొని మధ్యలో ఉన్న సీడ్స్ అన్నీ తీసేసుకోవాలి. ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు ఒక స్కూపర్ లేదా ఇలాంటి గరిటెతో పీసెస్ అన్నీ తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా తీసుకున్న పీసెస్ని ఈ పాలను 2-3 నిమిషాలు మరిగించుకోవాలండి. ఈ పాలు మరిగేలోపు ఒక బౌల్ తీసుకుని దానిలో 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్, ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న కస్టర్డ్ని సిమ్లో పెట్టుకొని మరుగుతున్న పాలల్లో వేసుకొని కలుపుకుంటూ ఉండాలండి. ఉండలు లేకుండా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు దీనిలో ఒక అరకప్పు షుగర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను బ్రౌన్ షుగర్ వేసుకుంటున్నాను. మీకు కావాలంటే వైట్ షుగర్ లేదా బెల్లంని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ షుగర్ అంతా కరిగేంత వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత దీనిలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కర్బూజా జ్యూస్ని దీనిలో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజల్ని కూడా వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో చిన్నగా కట్ చేసిన జీడిపప్పు ముక్కలు అలానే బాదం పలుకులు కూడా వేసుకొని కలుపుకోవాలండి. అంతే అండి, కర్బూజా జ్యూస్ టేస్ట్ చేయడానికి రెడీ అండి. దీన్ని ఇలానే తీసుకోవచ్చు లేదా ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా కూడా తీసుకోవచ్చు అండి. వీటిని గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాం. గ్లాస్లో వేసుకున్న తర్వాత పైన కొద్దిగా జీడిపప్పు పలుకులు అలానే బాదం పలుకులు మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జాను కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే చల్లని కర్బూజా జ్యూస్ టేస్ట్ చేయడానికి రెడీ అండి. పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా ఈ జ్యూస్ని ఇష్టపడతారు. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.